సార్ నమస్కారం. నా పేరు భాస్కర్. మిమ్మల్ని పరిచయం చేసుకోండి ఒకసారి. నా పేరు శ్రీనివాస్, గురాలగుంది, బెజగం శ్రీనివాస్. ఇది నారాయణపేట మండలం. నారాయణపేట మండలం. మీరు మీ దైనందిన జీవితంలో ఇప్పుడు నేను చాలా వృత్తులను గమనించాను. ఒకటి ఉద్యాన పంటలు, వ్యవసాయ పంటలు, మళ్ళీ ఎలక్ట్రికల్ రంగంలో కూడా నిష్ణాతులై ఉన్నట్టు గమనించాను. ఇంకేమైనా వృత్తులు ఉన్నాయా? ఏమై సార్ మీకు మీరు ఏ పంటలు వేస్తారు ఎక్కువ? ఇప్పుడు వరి, మొక్కజొన్న, మిర్చి. ఊరెన్ని ఎకరాలు వేస్తారు? వరి 4 ఎకర్స్. 4 ఎకర్స్. అది మొక్కజొన్న మామూలుగా సీజన్లో 2-3 ఎకర్స్. 2-3 ఎకర్స్. బీర్నీస్ కూడా ఇప్పుడు 1 ఎకరం వేస్తారు. మిర్చి ఎంతకంటే ఎన్ని ఎకరాలు వేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం మిర్చి 1 ఎకరం ఉంది. సో టమాటా కూడా రానున్న ఇప్పుడు ఏప్రిల్లో టమాటా కూడా ప్లాన్ చేయబోతున్నారు. సో ఇది మన వ్యవసాయ నేపథ్యం, అంటే ఉద్యాన పంటలు, మన వ్యవసాయ పంటలు. సో ఇక్కడ చూసినట్లయితే మన శ్రీనివాస్ గారు ఈ ఫ్యాన్ రిపేరు అండ్ మిక్సీల రిపేరు, కుక్కర్లు, కరెంటు మోటార్లు, మన హౌస్ వైరింగ్ కూడా. సో ఈ షాపుని మెయింటైన్ చేస్తున్నారు, వ్యవసాయాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ని మీకు ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమే, కష్టపడాలి కదా సార్. కష్టపడాలి. సో అంటే సార్ అంటున్నది ఏంటంటే కష్టపడమే దీనికి పరిష్కారము. సో అంటే నేను ఈ విధమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేను ఎక్కడ చూడలేదు. మల్టీ రోల్స్. సో ఉద్యాన రంగంలో ఉన్నారు, వ్యవసాయ రంగంలో ఉన్నారు, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఉంది, ఒక బిజినెస్ కూడా ఉంది. సో ఈ సర్వీస్ రంగం అంటే ఇన్ని విధాలుగా మీరు రాణిస్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.